భగవద్గీత ద్వితీయ అధ్యాయము 12వ శ్లోకము పార్ట్ 1. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నా ఎన్నడును తూ కాని ఏవా నిశ్చయముగా అహం నేను జాతు ఏ సమయమందైనను నా ఆసం లేక ఉండలేదు నా ఉండకపోలేదు త్వం నీవు నా ఉండకపోలేదు ఇమే జనాధిపాః ఈ రాజులు కూడా నచ ఉండకపోలేదు ఏవా నిశ్చయముగా న భవిష్యామః ఉండకపోము సర్వే వయం మనమందరమును అతః పరం ఇక ముందు నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదీను లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమివ్వరము ఉండకపోము. భాష్యము. వేదములందును కఠోపనిషత్తునందును శ్వేతాశ్వతరోపనిషత్తు నందును అసంఖ్యాకములైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను కర్మ ఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది. దేవాది దేవుడు ప్రతి జీవిని హృదయమునందు తన స్వరూపాంశ రూపమున నెలకొని ఉండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమైన శాంతిని నిజముగా పొందుతున్నారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్పస్తం యోనుపశ్యంతి ధీరాస్తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం. కఠోపనిషత్తు 2:13. అర్జునులకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరి కొరకై చెప్పబడినది. తానును అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థలోను ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడనియు భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దేవాది దేవుడే పరమ పురుషుడు. భగవానుని శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతములైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమున ఏ సమయమందును వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు. ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచియుండను. భవిష్యత్తునందును కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగుచున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షానంతరము జీవాత్మ మాయాచ్ఛాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మమునందు లీనమై
తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుట లేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధస్థితి అందు మాత్రమే నిలిచియుండునను సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడుట లేదు. ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము కూడా భవిష్యత్తునందు శాశ్వతముగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదింపవచ్చును. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనడి ఆ వాదమును అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వమునందలి భేదము ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉందుననియు స్పష్టముగా నిర్ధారించి తెలిపెను.